నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. రాజధానికి రాజముద్ర పడేందుకు ఇంకో అడుగు ముందుకు పడింది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లు పెట్టాక రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నారు. ఇక వైసీపీ మళ్ళీ డిఫరెంట్ వాయిస్ వినిపించింది. రాజధాని నిర్మాణం పేరుతో అవినీతి చేస్తున్నారన్న జగన్ ఏపీ క్యాపిటల్ విషయంలో ప్లాన్ బి తెర మీదకు తెచ్చారు. లోక్సభలో రాజధాని బిల్లుపై మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు. అమరావతిపై నెక్స్ట్ ఏం జరగబోతోంది? जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। అమరావతికి రాజముద్ర కోసం లైన్ క్లియర్. రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. రాజ్యసభలో బిల్లు పెట్టాక రాష్ట్రపతి ఆమోదం. అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలపని వైసీపీ. రాజధాని విషయంలో ప్లాన్ బి అంటూ జగన్ కొత్త రాగం. మావిగన్ పేరుతో 3 జిల్లాలతో రాజధాని అంటూ ప్రతిపాదన. ఏపీ రాజధాని అమరావతికి రాజముద్ర. ఏడాదిగా ఎన్నో మలుపులు తిరిగిన ఈ అంశం ఎట్టకేలకు పార్లమెంటు టేబుల్ మీదకు వెళ్లింది. లోక్సభలో అమరావతి బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. గెజెట్ ద్వారా రాజధానికి రాజముద్ర పడనుంది. అయితే లోక్సభలో బిల్లుపై చర్చ సమయంలో బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, పురంధేశ్వరి, టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. రూపాయి ఖర్చు లేకుండా సీఎం చంద్రబాబు 1000 ఎకరాలు అమరావతి కోసం సమీకరించారని, బాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని పెమ్మసాని చెప్పారు. రాజధాని అంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు ఎంపీ సీఎం రమేష్. ప్రజా రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. ఇక అమరావతికి కాదు, బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ ఎంపీలు. రాష్ట్ర రాజధాని నిర్ణయం అన్నది రాష్ట్రం ఇష్టమని, గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేది అన్న మిథున్ రెడ్డి అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదన్న అంశాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా తమ 3 రాజధానుల కాన్సెప్ట్పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకే దగ్గర కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు అవసరమని, అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకూడదన్న ఉద్దేశంతోనే 3 రాజధానుల స్లోగన్ ఎత్తుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చకు వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ అధినేత జగన్ రాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలని ప్రపోజల్ పెట్టారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మీ ప్రాంతంలో మొత్తం 110 కిలోమీటర్ల హైవే ఉంది. మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. ఆ పేరు వింటే జగన్ గుర్తొస్తాడు అనుకుంటే వేరే పేరు పెట్టండి అంటూ జగన్ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. రాజధానికి చట్టబద్ధతపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టం చేసిన చంద్రబాబు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని, స్వర్ణాంధ్రకు 6 సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లు అరాచక విధ్వంసక పాలన కొనసాగిందని, వైసీపీది 3 ముక్కలాట, 3 రాజధానుల నినాదమని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరు కాలేదని విమర్శించారు.
తన జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని పార్టీని చూడలేదని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏదైనా రాజధాని విషయంలో వైసీపీ మల్టిపుల్ వెర్షన్స్ వినిపించడం అయితే ఓవైపు చర్చకు దారితీస్తోంది, మరోవైపు విమర్శల పాలు అవుతోంది. జగన్ మాత్రం అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న కరప్షన్కు మాత్రమే వ్యతిరేకమంటూ చెప్పుకురావడం ఆసక్తికరంగా మారింది.